సో నిరుద్యోగులందరూ కూడా సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి భారీగా ర్యాలీగా మొదలయ్యారు. సో ఇక్కడనే గేట్లు క్లోజ్ చేసి పోలీసులు వాళ్ళని అడ్డుకున్న పరిస్థితులు అయితే మనకి చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నెలకొంది. ఒకసారి ఈ నిరుద్యోగులను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రధానమైన వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు గవర్నమెంట్ ఏం అడుగుతున్నారు అన్న విషయాలను మనం మాట్లాడిద్దాం. ఏంటన్నా అసలు మీరు ప్రధానమైన డిమాండ్ ఏంటి, అసలు ఎందుకు ఈ మీరు బయటికి వెళ్ళడం ర్యాలీ లాగా అక్కడ పోలీసులు అడ్డుకోవడం ఇదంతా ఎందుకు, ఈ సీన్ అంతా ఎందుకు క్రియేట్ అయింది? పోలీసులు రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలే మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ కారణాలే మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను చెల్లాచెదురు చేయడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి సో ఇక్కడ బయట ఉన్నటువంటి పోలీస్ వ్యాన్లకు ఎక్కించే ప్రయత్నం అయితే ఇక్కడ సెంట్రల్ టీమ్ కి సంబంధించిన బలగాలు అయితే చేస్తున్నారు. సో ఒక లైబ్రరీ లోపలికి ఎంటర్ అయ్యే మీకు ఏమంటారు, మీకు అథారిటీ అయితే ఉండదు. సో ఏంటి ఇది, ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయాలను మనము లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులను ఒకసారి మనం మాట్లాడిద్దాం. అసలు వాళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళ లోపలికి వచ్చి అసలు నిరుద్యోగులను ఈ రకంగా హింసించడం కావచ్చు, ఈ రకంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, ఎందుకు చేస్తున్నారు అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. ఎందుకు ఇంత ఒక లైబ్రరీలో కానీ ఒక యూనివర్సిటీలో కానీ పోలీసులు వేట మొదలు పెడతారు. చూసారు కదా వీడియో, మీ నిరుద్యోగులం వేట మొదలు పెడితే సీఎంతో సహా కుప్ప కూలుతారు. మమ్మల్ని ఈ లైబ్రరీ దౌర్జన్యం మీదికి వచ్చి చూసారు కదా, మీదికి వచ్చి సెంటర్ లో చూసారు కదా ఎట్లా వేట స్టార్ట్ చేశారు. మీరు కూడా స్టార్ట్ చేస్తారు. అంటే ఒక లైబ్రరీలో కానీ ఒక యూనివర్సిటీలో కానీ పోలీస్ బలగాలు ఎంటర్ కావద్దు అనేది ఉంటుంది. సో మిమ్మల్ని ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఎట్లా చూస్తారు? చూసారు కదా మేడం ఎట్లా భయపెడతారు. మా నిరసన కూడా శాంతియుతంగా తెలియనియట్లేదు. అరాచకాలను మేము కూడా ఎన్నడైనా ఎండగడతాం. ఈ ప్రభుత్వం ఇంత చేస్తుంది. వీళ్ళు వల్ల గవర్నమెంట్ కి ₹1 కాదు కదా, ₹1 కూడా నష్టం అనేది జరగదు. ₹1 కూడా నష్టం జరిగినప్పుడు గవర్నమెంట్ కి వాయిదా వేయడానికి మీకేమైంది? అందుకే ప్రధాన డిమాండ్ నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. గ్రూప్ 2 అనేది మీకు వాయిదా వేయడంతో పాటు పోస్టులను పెంచాలన్నా మీ డిమాండ్ ఏంటి? పోస్టులు అంటే అన్న వీళ్ళు గ్రూప్ 2 వాయిదా ఏమంటేనే వేస్తలేదు. వీళ్ళు గ్రూప్ 2 అనేది వాయిదా ఏమంటేనే వేస్తలేదు. వీళ్ళు పోస్టులు పెంచుతారనేది నిరుద్యోగులకు అనేది లేదు. కాబట్టి కంపల్సరీగా వీళ్ళు పోస్టులు పెంచే విధంగా ఉంటే పోస్టులు పెంచైనా సరే గ్రూప్ 2ను వాయిదా వేసి డిసెంబర్లో గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల నిరుద్యోగులు కూడా ఒక ఆనందంగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కంపల్సరీగా నిరుద్యోగుల కక్ష కట్టినట్టు, వీళ్ళు కక్ష తీర్చుకున్నట్టు ఉంది, పగ తీర్చుకున్నట్టు ఉంది తప్ప వీళ్ళు అనేది నిరుద్యోగుల హామీలు అనేవి నెరవేర్చే విధంగా అయితే లేదు అని కనపడుతుంది. ఒక విద్యార్థులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, కానీ ఒక యూనివర్సిటీలా కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి మీ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని ఇట్లా ఉద్రిక్త వాతావరణంగా అంటే ఇట్లా క్రియేట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? అసలు పోలీసులు బయట, మీరు లోపల ఉన్న వరకు కరెక్టే, కానీ పోలీసులు మిమ్మల్ని తరిమి మిమ్మల్ని పట్టుకొని లాక్కెళ్ళి వ్యాన్లకి ఈడ్చుకెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు ఏంటి? సో ఇది ఒక ప్రజాస్వామ్య రాజ్యం. మనం ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య రాజ్యంలో వాళ్ళే హామీలు ఇచ్చుకుంటా అన్నీ వేసుకుంటా వాళ్ళే ముందస్తుగా హామీ ఇచ్చి విద్యార్థులకు అన్ని విధాలుగా నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిపించుకొని వాళ్ళ సింహాసనం మీద కూర్చొని నిండా ముంచినట్టే ముంచుతుర్రు. కాబట్టి ఈ విధంగా కూడా ఇప్పుడు ప్రజల్ని లోపల మనకి విద్యార్థులకు ధర్నా కూడా చేసుకొని ఇవ్వకుండా ఒక ప్రశాంతమైన వాతావరణం లైబ్రరీలో తరుముకుంటూ ఒక దొంగల్ని దొంగతనం చేసినట్టుగా వాళ్ళని విద్యార్థులను తరుముకుంటూ ఈ విధంగా వాళ్ళు స్వేచ్ఛగా నిరసనను కూడా తెలపకుండా కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేస్తారు. సో అది నిజంగానే దొంగల రాజ్యం. అదొక దొరల రాజ్యం పోయి రెడ్డిల రాజ్యం వచ్చినట్టు ఆ విధంగా కుళ్ళు కుతంత్రాలు చేసుకుంటా ఈ విధంగా. కాబట్టి విద్యార్థులారా మీకు అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నా, ఏ విధంగా అయితే మన కేసీఆర్ని అందరినీ అణిచగొట్టిండో, ఏ విధంగా ఆయనని సింహాసనం మీద దించినామో, సో అదే విధంగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ వాటిలో కానీ ఏ ఎన్నికలో ఈ కాంగ్రెస్ అనే పదమే లేకుండా చిత్తుగా ఓడించి వీళ్ళని భూస్థాపితమే చేయాలి. ఇది కనీసం మాట్లాడడానికి
మనుషులకు కనీసం స్వేచ్ఛనియకుండా ఒక స్వేచ్ఛ దేవాలయంలో, ఈ దేవాలయం లాంటి లైబ్రరీలో స్టూడెంట్ని తరుముకుంటూ రావడం, ఆ బెటాలియన్లు పెట్టి అశోక్ నగర్ మొత్తం కమ్ముకోవడం, ఇది మేఘాలు కమ్ముకొని వర్షాలు పడుతుంటే ఓ దిక్కున గల్లీ గల్లీకి ఇంత చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమైనా దొంగతనం చేసిర్రా, ఏమైనా లంగతనం చేసిర్రా? ఏం చేసిర్రు? స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చిర్రు, వాళ్ళ హక్కుల్ని బట్టి వాళ్ళు అడుగుతుర్రు. పోస్టులు పెంచండి, ఇంకో అవకాశం ఇవ్వండి, మాకు ఇన్ని 10 సంవత్సరాలు నష్టపోయినాం, కేసీఆర్ మీరు అడగడం కాదు, పెంచుతామని వాళ్ళే హామీ ఇచ్చారు కదా. ఇక్కడ ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఏమని చెప్పారు? మీకు ఏమన్నా అదే విధంగా రాహుల్ గాంధీ వచ్చిండ్రు, రేవంత్ రెడ్డి వచ్చిర్రు, అందరు వచ్చిర్రు. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఈ అశోక్ సార్ చేసిన, వేరే స్టూడెంట్స్ చేసిన, మన మోతీలాల్ నాయక్ అన్న చేసిన, వీళ్ళంతా ఎగ్జామ్ రాసిర్రా అంటే వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసిర్రు? ఏ ఎగ్జామ్ రాయడానికి అశోక్ నగర్కి వచ్చిర్రు? ఏ హాల్ టికెట్? మొన్న నీటు మన పార్లమెంట్లో అడిగిండు, నీట్ ఎగ్జామ్ మొత్తం అవకతవకలు జరిగిందని. ఆయన ఏమైనా నీట్కి అప్లై చేసుకుంటా రాహుల్ గాంధీ? ఇంకా మిగతా ఎంపీలు అడుగుతలేరా? విద్యార్థుల పక్షాన ఏ నాయకుడు వచ్చైనా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. స్వేచ్ఛంగా నిరసనలు తెలుపుకుంటున్నాం. మేమేమైనా దొంగతనం చేయాలి, ఏం చేయాలి? అంత ధర్మాల్సిన అవసరం ఏమున్నది అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది మన ప్రజారాజ్యంలోనే ఉన్నాం కదా మనం. అంత పరిపాలన చేత కానీ పరిపాలన ఇలాంటి సీఎం ఉన్నా ఏదో రియల్ ఎస్టేట్ సీఎం మాట్లాడినట్టుగా ఈ సీఎం అయిన తర్వాత పరిణితి చెందాలి కదా. కరెక్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి అవన్నీ అడ్రస్ చేయాలి. అనవసరంగా ఇష్టం వచ్చిన మైకులు దొరికిన ప్రతిసారి ఏది పడితే అది మేము పడుతున్నాం. 10 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ కూర్చుంటున్నాం. ఇంకో 2-3 నెలలు నష్టపోనికే, ఇంకో 1-2 లక్షలు నష్టపోనికే మేము సిద్ధంగా ఉండి మేమే అడుగుతున్నాం కదా. అలాంటప్పుడు పెట్టడానికి ఏమైంది? సంవత్సరంలో 2 లక్షల జాబులు అన్నాడు. కనీసం ఈ గ్రూప్కి ఒక గత ప్రభుత్వ గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషన్స్ ను భర్తీ చేసి 30,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామని చెప్తున్నారు. ఆ జాబులు నిర్వహించండి బాబు ముర్రో దేవుడా అనుకుంటా మేము ఈ విధంగా అడుగుతుంటే మాకే 3 చెరువులని దాపిచ్చి మమ్మల్ని శతవిధాలుగా ఇబ్బంది పెడుతూ రేవంత్ రెడ్డి ఒక సభలో మీరు మాట్లాడడం జరిగింది. తలకు మాసినోళ్ళు, సో ఎగ్జామ్స్ రాయనోళ్ళు, అడ్డా మీద కూలీలను సో ప్రతిపక్షాలే రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొస్తున్నాయి. నిజంగా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు తప్ప రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు అసలు స్టూడెంట్సే కాదు అని మాట్లాడడం జరిగింది. నేను ఎట్లా చూస్తారు? అసలు అడ్డా మీద కూలీలు అంటారా మిమ్మల్ని? అసలు హాల్ టికెట్స్ లేవంటారా మీ దగ్గర? మేడం నేను ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, నేను అడ్డా మీద కూలీలు స్టేట్ పోలీసులు అందరూ ఏంది మేడం ఇది సెంట్రల్ లైబ్రరీ నడి పొడ్డున చౌకకొని ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు. అసలు పద్ధతి ఏం బాగాలేదు. అర్జెంట్ మేము ఏం అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అని చెప్తున్నాం. దానికి పోయిన గవర్నమెంట్ ఇచ్చిన జాబ్లకు నోటిఫికేషన్ పెడితే మేము పీకనికి ఎందుకున్నాం? మిమ్మల్ని ఎందుకున్నాం? మీరు పోస్టులు వేస్తానని కదా మిమ్మల్ని గెలిపించింది. 2 లక్షల జాబ్స్ ఇస్తాము, గ్రూప్ 2లో 2,000, గ్రూప్ 3లో 3,000 పోస్టులు ఇస్తామంటే మేము ఊరు తిరిగి మేము కాంగ్రెస్ గెలిపించుకుంటే అదే జాబ్లకు ఎగ్జామ్ పెడితే మీరు మాకు ఎందుకు? అసలు మీకు అవసరం లేదు మాకు. మరి మీకు అవసరం లేదు, మీరు ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఇప్పుడు చూడండి మేడం, ఆడ మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళు, స్టేట్ పోలీస్ వాళ్ళు, అసలు ఇది లైబ్రరీలా పోలీస్ స్టేషన్ లేకుండా పోలీస్ అకాడమీ ఏం అర్థం కావట్లేదు. స్టూడెంట్ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. అస్సలు పద్ధతి ఏం బాగాలేదు. ఇట్లానే ఉంటే చెప్తున్నా కరెక్ట్ 3 నెలల్లో రేవంత్ రెడ్డి ఏమైతే స్థానిక సంస్థల్లో మన ప్రతాపం చూపాలి ఫ్రెండ్స్. మీరు అందరు చాలా గట్టిగా ప్రతి ఇంట్లో 5-6 ఓట్లు ఉంటుంది. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ని బొంద పెట్టాలి, రేవంత్ రెడ్డిని బొంద పెట్టి పంపించాలి. ఈ మాట మీద కట్టుబడి ఉండాలి. మీకంత జాబులు కావాలి అంటున్నారు కదా, వీళ్ళని దింపి వాళ్ళ జాబుల్ని కూడా కొడితేనే మనకు జాబులు వస్తాయి. ఇదే మాట మీద కట్టుబడి ఉండండి. మనకి స్వేచ్ఛ అని కూడా స్వేచ్ఛగా మనకి నిరసన తెలుపుకోవడానికి కూడా పర్మిషన్ లేకుండా చేస్తుంది. ఇలాంటి దుర్మార్గపు రాజ్యాల్లో బతకడం, అదే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 70-80 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నారు అంటే చిగ్గుచేటు. మనం అన్ఎంప్లాయ్మెంట్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఎంప్లాయ్మెంట్ అంతా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలాంటి రాజ్యంలో ఉన్నందుకు మన చెప్పు తీసుకొని మనమే కొట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళకు ఓటుతోనే మళ్ళీ సమాధానం చెప్దాం. అందరూ కలిసికట్టుగా ప్రతి ఇంట్లో అందరినీ జాగరణ చేసి అందరికీ ఓటు వేసి ఈసారి స్థానిక సంస్థల్లో వాళ్ళ మీద వ్యతిరేకంగా కాదు, వాళ్ళు అసలు బొందనే పెట్టాలి. దీనికి అందరు కట్టుబడి ఉండాలి విద్యార్థులు. మీరు